చేరుకుని వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు పేరిట శుభాకాంక్షలు. దేవుడి యొక్క వాక్యం మనకి ఆదికాండం నుండి ప్రకటన దాకా అనేక విషయాలను బోధిస్తూ ఉంది. కొన్ని యూదులకు లేదా 12 గోత్రాల వారికి ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం మరి యూదులకి కూడా వర్తింప చేయాలి. కానీ అనేకుల అన్యజనులకు సువార్త అందాలి. ఇది కొత్త నిబంధన యొక్క కాన్సెప్ట్. పాత నిబంధనలో వారి వరకే, బయట వాళ్ళకి ఎవరికి కూడా రక్షణ లేదు. అయితే ఎవరైతే వెండి చేత కొనబడతారో వారు గనక సున్నతి చేయించుకుంటే వారు కూడా పస్కాలో పాల్గొనవచ్చు. కొత్త నిబంధనలో మారు మనసు పొందితే ఎవరైనా దేవుని యొక్క బలలో పాల్గొనవచ్చు. అర్హత అనేది పాత నిబంధనకి కొత్త నిబంధనకి కొంత మార్పు అనేది కనపడతాం. అలాగే దేవుడు అపోస్తుడైన పౌలుని అన్ని జనులకు సువార్త అందించడానికి ఎన్నుకున్నట్టుగా కనపడతాం. శిష్యులను తన వాళ్ళ దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పమని చెప్పినట్టుగా కూడా కనపడతాం. ఆదికాండములో 7వ అధ్యాయంలో 17వ వచనం. ఆదికాండము జలములు భూమి మీద ప్రచండముగా ప్రబలి మిక్కిలి విస్తరించినప్పుడు ఓడ నీళ్ల మీద నడిచెను. ఏం జరిగిందంటే ఓడ నీళ్ల మీద నడిచెను. ఆ ప్రచండ జలములు భూమి మీద అత్యధికంగా ప్రబలినందున ఆకాశమంతటి క్రిందనున్న గొప్ప పర్వతములన్నీ మునిగిపోయెను. 15 మూరల ఎత్తున నీళ్లు ప్రచండముగా ప్రబలెను కనుక పర్వతములు మునిగిపోయెను. అప్పుడు పక్షులేమి, పశువులేమి, మృగములేమి, భూమి మీద ప్రాకు పురుగులేమి, భూమి మీద సంచరించు సమస్త శరీరులేమి, సమస్త నరులేమి చచ్చిపోయేవి. చాలు ప్రియులరా, భూమి మీద ఉన్నవన్నీ కూడా ఏమైపోయాయంట? చచ్చిపోయాయి. భూమిక కనపడకుండా తుడిచివేయబడిందని 23వ వచనంలో మనకి కనబడుతుంది. ఎన్ని రోజులండి? 150 దినముల వరకు నీళ్లు భూమి మీద ఉన్నాయి. కురిసింది ఎన్ని రోజులండి? 40 దివారాత్రులు. ప్రియులరా, ఆలోచించేయండి. 40 దివారాత్రులు వర్షం కురిస్తే 150 రోజుల వరకు భూమి మీద నీళ్లు ఇంకిపోలేదు. కారణం ఏంటి? నేల బాగా తడిసినప్పుడు వర్షం పడితే నీళ్లు నిలబడతాయి. ఎందుకంటే భూమి పీల్చుకునేటువంటి సమయము లేకుండా కురిసింది వర్షం. కాబట్టి బాగా తడైపోయింది. కాబట్టి ఆ ఇంకటానికి దరిదాపుగా సంవత్సర కాలం పట్టింది దేవుని యొక్క ప్రేమలో. ఇప్పుడు నోవహు ఓడ ఏం కాలేదు, మునిగిపోలేదు. ఎందుకు మునిగిపోలేదు? దేవుడు నోవహుతో చెప్పింది ఏంటంటే, నీ కొరకు ఒక ఓడ సిద్ధపరచుకో. నా వల్ల ఏమొద్దులే అని అల్లా ఒప్పుకున్నాడు. ఎప్పుడైతే మాటకు లోబడ్డాడో కట్టడం ప్రారంభించాడు. ఆ 120 సంవత్సరాలు పట్టిందంటే ఓడగట్టడానికి. ఎప్పుడు కూడా ఎందుకు ఇంత టైము నాకు అని అనలేదు, విసుక్కోలేదు, తిరగబడలేదు, రెస్ట్ తీసుకోలేదు. అలాగే తన యొక్క పిల్లలు కూడా ఏమండి, తన యొక్క పిల్లలు కూడా ఎవరు కూడా పిల్లల్ని కనలేదు. అర్థమవుతుందండి మీకు? పెళ్ళిళ్ళు అయిపోయాయి కానీ వాళ్ళు పిల్లల్ని కనలేదు. అందరూ కూడా ఏ పనిలో ఉన్నారు? ఓడగట్టే పనిలో ఉన్నారు. ఏ ఓడది? రక్షణ ఓడ. మరి నీ కుటుంబాన్ని కట్టుకోవాలంటే, నువ్వు మునిగిపోకుండా ఉండాలంటే నువ్వు కూడా దేవుడి మాట వినాలి, అనుసరించాలి, పాటించాలి, ఒబే అవ్వాలి, లోబడాలి. ఏమండి, ఆయన్ని విసుక్కోకూడదు,
ప్రార్థన అంటే విసుక్కోకూడదు, పని అంటే విసుక్కోకూడదు. దేవుడు ఎంత సమయం, ఎంత వయసు అతనికి అప్పుడు? 600 సంవత్సరాలు. నేను చిన్న వయసులో బలం యొక్క లేకపోతే యవ్వన దశలో ఏం పిలవలేదు. పిల్లలు ఈ రోజున ఎంతోమంది యవ్వన దశలో వస్తూ ఉన్నారు దేవుడి దగ్గర, కానీ కొద్ది కాలంలోనే వెనుతిరిగిపోతూ ఉన్నారు, బలహీనలు అయిపోతున్నారు. డ్యాన్సులు కావాలి, ఎగరటాలు కావాలి, కాస్ట్యూమ్స్ కావాలి, మేకప్ కావాలి. చర్చి కూడా ఎలా ఉండాలంటే లైట్లతో, ఫోకస్తో, పాస్టర్ గారు అటు ఇటు పరిగెత్తుతూ హా హూ అని అంటూ ఉండాలి. ఇలాంటి పరిస్థితులు ఈ రోజున యువత కోరుకుంటారు. బైబిల్ ప్రకారముగా అల్లరితో కూడిన ఆటపాటలు దేవునికి ఇష్టం లేదు. అవన్నీ అల్లరి, ఎల్లలేస్తున్నారు, కేకలేస్తున్నారు, కషీపులు తిప్పుతున్నారు, డ్యాన్స్లు వేస్తున్నారు, ఇద్దరిద్దరు చేతులు పెట్టుకొని ఊగిపోతూ ఉన్నారు, అల్లరి. పబ్బుల్లో అలాగే హిందువులు వారి యొక్క పండగల్లో, అలాగే చనిపోయినప్పుడు శవాన్ని బారేసేటప్పుడు ఎగిరే డ్యాన్సులు, ఇలాంటివి చేయకూడదు. దేవునికి అవి విరుద్ధమైనవి. కారణం ఏంటంటే దేవుడి మాట వినటం వల్ల నోహు ఓడ మునిగిపోలేదు. ఆలోచించేయండి. మత్తయి సువార్త 14వ అధ్యాయం 29-30 వచనాల్లో పేతురు కనపడతా ఉన్నాడు. యేసు ప్రభు వారు నీళ్ల మీద నడిచి వస్తా ఉన్నటువంటి సంగతి చూసి నేను కూడా అట్లా వచ్చేట్టు చేయమని అడిగాడు, రమ్మన్నాడు. ఇప్పుడు మునిగిపోయాడా? మునగలేదు. ఎవరు సహాయం చేశారు? ప్రభువారు సహాయం చేశారు. అంటాడు అల్ప విశ్వాసి అన్నాడు. ఎందుకు మునిగిపోయాడు? పేతురు ఎందుకు మునిగిపోయాడు అని అంటే, ఇంకా విశ్వాసంలో అతను బలపడలేదు, పరిశుద్ధాత్మతో నింపబడలేదు. అవిశ్వాసికి కార్యాలు జరగవు. విశ్వాసం ఉన్నప్పుడు ఈ కొండను చూసి సముద్రంలో పడమంటే పడుతుంది అని చెప్పి ప్రభువారు చెప్పారు. విశ్వాసం అనేది అవసరం. కాబట్టి అల్ప విశ్వాసంతో ఉన్నటువంటి శిష్యులు ఇప్పటిదాకా అపోస్తల కార్యగ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం వరకు కూడా వీళ్ళు విశ్వాసంలో వెనకబడి ఉన్నారు. ఆ తర్వాత వాళ్ళు ప్రార్థన చేసి ఆ విశ్వాసాన్ని బలపరుచుకొని 2వ అధ్యాయం 1-4 వచనాల్లో ప్రభు యొక్క ఆత్మ వారి మీదకి దిగొచ్చేంత వరకు కూడా వాళ్ళకేం లేదండి, విశ్వాసం అనేది. ఎప్పుడైతే విశ్వాసంలో వాళ్ళు బలపడ్డారో దేవుని యొక్క ప్రేమలో మరి అనేకమైన అద్భుతాలు, మత్తయి సువార్త 10వ అధ్యాయంలో దేవుడైతే ఏ వరాలు ఇచ్చి పంపించాడు. నీడబడితేనే అద్భుతాలు, ప్రార్థన చేస్తేనే అద్భుతాలు, చనిపోయిన వాళ్ళు బతికారు, దయ్యాలు పోయాయి, ప్రియులరా రోగాలు తగ్గిపోయాయి, అనేక మంది, వేల మంది వాక్యం విని రక్షణ పొందారు. ఎప్పుడది? విశ్వాసములో బలపడింది. కాబట్టి యేసు ప్రభువుని చూస్తూ ఉన్నాడు. మరి దరిదాపుగా ఇక దోణి దగ్గరికి దాకా వెళ్ళిపోయాడు. చెయ్యి అందుకునేంత దూరంలోనే ఉన్నాడు. కానీ గాలి తుఫాన్లను చూసి అతను ముఖము పక్కకు తిప్పుకున్నాడు. బైబిల్ ఒక మాట చెప్తుంది, యేసు వైపు చూస్తూ ఈ పందెం పరుగులో ఓపికతో పరిగెత్తండి. మరి ఎలాగా పరిగెత్తలేకపోతున్నావు? యేసు వైపు ఎందుకు చూడట్లేదు? పక్కలకి ఎందుకు చూస్తున్నావు? పక్కలకి ఎప్పుడైతే మనం చూస్తామో విశ్వాసంలో కోల్పోతాం, మునిగిపోతాం. అప్పుడు దేవుడు మనకి గుర్తుకొచ్చాడు పేతురికి, అయ్యా మునిగిపోతాం. దేవుడికి తెలీదా? తెలుసు. చూద్దాం, వీడి విశ్వాసం ఎంత ఉందో చూద్దాం అని చూశారు. కానీ పక్కకు తిరిగారు. అప్పుడు అడిగాడు, దేవుడు చెయ్యిచ్చి తన దోనిలోనికి అతన్ని తీసుకున్నాడు. దేవుని ప్రేమిస్తున్నటువంటి ప్రియ బిడ్డలారా, మునుగుతున్నటువంటి పేతుడిని దేవుడు మునగనీయకుండా ఆపినటువంటి వాడు. కాబట్టి దేవుడు మనల్ని కూడా ఈ పాపలోకంలో మునగకుండా
పరిశుద్ధతలో నిలవబెట్టడానికి ఆయన కృపాహస్తాన్ని మనకిచ్చి లేవనెత్తువాడు. హల్లెలూయా. నిర్గమాకాండం 2వ అధ్యాయం 3వ వచనం నుండి 6వ వచనం దాకా మోషేని కన్నటువంటి తల్లిదండ్రులు మోషేని 3 నెలలు పెంచిన తర్వాత ఐగుప్తీయులు మగపిల్లలు కనబడితే చంపేయమన్నారు కాబట్టి ఆ మగపిల్లలు కన్నటువంటి ఈమె దేవుని యొక్క ప్రేమలో మరి నేను అనుకుంటాను అప్పుడప్పుడు అహరోన్కి మోషేకి 3 సంవత్సరాలు తేడా. అంటే ఐగుప్తులో ఉన్నప్పుడే అహరోన్ కూడా పుట్టాడు, కానీ అహరోన్ గురించి రాయలేదు. మరి అహరోన్ ఎలాగా కాపాడారో ఆ తల్లిదండ్రులు మనకు తెలియదు, బైబిల్లో రాయలే. మోషే దగ్గరికి వచ్చేసారు, అప్పటికే శాసనం అనేది పుట్టింది. ఎందుకంటే 400 సంవత్సరాలు కదా వీళ్ళు ఉంది అక్కడ. ఆ సమయంలో మోషేని ఏం చేశారండి చూడండి, 2వ అధ్యాయం 3వ వచనం. తర్వాత ఆమె వాని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టి తీసుకొని దానికి జిగటమలను కీడును పూసి అందులో ఆ పిల్లవాడిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దాన్ని ఉంచగా వారికి ఏమి సంభవించిందో తెలుసుకొనుటకు వారి అక్క దూరంగా నిలిచి ఉండెను. ఫరో కుమార్తె స్నానం చేయుటకు ఏటికి వచ్చెను. ఆమె పరికత్తలో ఏటి ఒడ్డున నడుచుచుండగా ఆమె నాచులోని ఆ పెట్టెను చూచి తన పరికత్తెను. దేవుని ప్రేమించిన పిల్లలు, ఇంత దేవుని ప్రణాళిక ఇది. యాక్చువల్గా నీళ్ళల్లోకి వదిలినప్పుడు ఆ జమ్ము పెట్టె ఏమవ్వాలి, కొట్టుకుపోవాలి. అంటే అవతల ఒడ్డున వదిలింది ఆమె, యువతల ఒడ్డుకు రావాలి. అది మధ్యలో ప్రవాహం. కానీ ఆ ప్రవాహంలో దేవుడు చేసిన ఒక అద్భుతం ఏంటి అంటే అక్కడ జమ్ము పెరిగింది. జమ్ము పెరిగి ఉంటే దీన్ని దేవుడు ఎక్కడికి పంపించాడు, జమ్ము వైపుకు నడిపించాడు. అంత దేవుడు ఇష్టమే, మన ఇష్టం కాదు. ఇప్పుడు అక్కడ ఎవరుంటారు, ఆ జమ్ముకి యువతల వైపున జలకాలాడటానికి స్నానం చేయడానికి ఫరో కుమార్తె వచ్చింది దేవుని యొక్క ప్రేమలో. ఇప్పుడు అది చూసి ఆమె ఆశ్చర్యపడి ఏంటా అనేది చూసింది. ఇప్పుడు ఆ ప్రవాహానికి జమ్ము పెట్టె మునిగిందా, లేదు. ఎందుకని, దేవుడు ఉద్దేశం కనుక నీ మీద నా మీద ఉంటే మనం కూడా ఈ లోకంలో మునిగిపోం, పడిపోం, జారిపోం, వెనుతిరగం, భయపడం. ఇవన్నీ కావాలి నీకనంటే నువ్వు యేసు వైపు చూస్తూ ఈ పందె పరుగులో ఓపికతో పరిగెత్తాలి. పడిపోతామా, దేవుడిని అడుగు. నీ భారము యెహోవా మీద మోపు, నీ చింత యావత్తు ఆయన మీద వేయము. ఆయనే ఆదుకొనివాడు, రక్షించువాడు, కాపాడువాడు, దీవించువాడు, లేవనెత్తువాడు, బలపరచువాడు, యుద్ధము చేయువాడు. ఎన్నున్నాయి, ఎన్నైనా చెప్పచ్చు బైబిల్లో. దేవుని యొక్క ప్రేమలో ప్రియులరా, ఇక్కడ మోషే ఉన్న ఆ జమ్ము పెట్టె మునగలే. ఎంత ఉంటుందండి జమ్ము పెట్టె, ఏ పెద్దదే ఉండదు కదా. ఉంటే ఒక 2 అడుగులు ఎత్తు, అలాగే పిల్లవాడు పడుకోవడానికి ఒక 2 అడుగులు వెడల్పు. అది మునిగిపోదా, ఈజీగా మునిగిపోదు. పిల్లలు ఆలోచించేయండి. అయితే ఇతనున్న పెట్టె మునిగిపోవాలి. కారణం ఏంటి, చిన్నతనము నుండి, పుట్టిన నాటి నుండి మోషేని దేవుడు వాడుకోవాలని ఒక ప్రణాళిక ఏర్పాటు చేశాడు. ఆ ప్రణాళికలు అతనికి అన్నీ నేర్పించాలి. 40 సంవత్సరాలు ఏం నేర్పించాలి, రాజరికం నేర్పించాలి. రాజరికం అంటే ఏంటి, దానిలో ఉన్నటువంటి యుక్తులన్నీ ఏంటి, అలాగే యుద్ధాలు, అలాగే అతనికి రావాల్సిన విద్యలు అన్నీ నేర్చుకున్నాడు 45 సంవత్సరాలు. ఆ తర్వాత ఏం చేశాడు, అరణ్యంలో గొర్రెలు కాసుకుంటే ఎలా బతకాలి, వాటికి మేత ఎలాగ సిద్ధపరచాలి, వాటిని కాపాడటం ఎలాగా అని 40 సంవత్సరాలు ఆ పని చేయించాడు. ఆ తర్వాత ఈ 2 అనుభవాలు ప్రభువారు అతనికి నేర్పిన తర్వాత అప్పుడు పిలిచాడు. నిర్గమాకాండం 7వ అధ్యాయం 7వ వచనం. ఎక్కడికి పంపిస్తూ ఉన్నాడు, ఫరో దగ్గరికి పంపిస్తూ ఉన్నాడు. మోషేకు 80 ఏళ్ళు, చూసారా, అహరోనుకు 83 ఏళ్ళు. 3 ఏళ్ళు తేడా వీళ్ళిద్దరికి.
నాకు ఇప్పటికీ అది అర్థం కాదు. అంటే మోషే పుట్టేనాటికి శాసనం వచ్చిందా, ముందే అహరోను పుట్టేనాటికి శాసనం లేదా, ఏమో నాకు తెలియదు. నాకైతే తెలియదు, ఈ వివరం నాకు తెలియదు. దేవుని యొక్క ప్రేమలో ఇక్కడ మోషే ఉన్న జమ్ము పెట్టా మనకు లేదు. కారణం దేవుని యొక్క ప్రణాళిక. మత్తయి సువార్త 8వ అధ్యాయం 24వ వచనం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 24వ వచనం. యేసు ఒక దోణిలోనికి ఎక్కి ఆయన సువార్త చేస్తూ ఉన్నాడు. అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నశించిపోతున్నాము, మమ్మల్ని రక్షించమని చెప్పి ఆయన లేపి, అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రంలో గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయెను. చాలు. ఇప్పుడు దోణిలోనికి నీళ్ళు వచ్చాయి, కానీ ఏం కాలేదు, అది మునగలేదు. కారణం ఏంటి? దాంట్లో దేవుడు ఉన్నాడు. దేవుడు ఉన్నటువంటిది దోణి కనుక మునిగిపోతే ఇక వీళ్ళకి విశ్వాసం ఉంటుందా? ఉండదు. ఆయన దేవుని కుమారుడు అని చెప్పుకున్నాడు కదా, మరి దేవుని కుమారుడైతే అద్భుతాలు చేయాలి కదా. మరి అది జరగకపోతే వాళ్ళ విశ్వాసం బలపడదు. అప్పుడు వాళ్ళు అనుకున్నారంట, ఈయన ఎవరో గాలిని సముద్రాన్ని ఆపుతున్నాడే అనుకున్నప్పుడు ఆయన ముందు విశ్వాసము ఉంచి. యేసు ఉన్న దోణిలు ఎవరైనా సరే, నీ ఇంట్లో యేసు ఉంటే నీ కుటుంబం మునిగిపోదు, నీ జీవితం మునిగిపోదు, అర్ధాంతరంగా ముగియదు. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో ఒక మాట వ్రాయబడుతుంది. దేవుడు మనల్ని పుట్టించినప్పుడు మనకు ఒక ఆయుష్ని ఇచ్చి పంపిస్తాడని కొందరు అంటారు. అది ఎంతో మనకు తెలియదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం ఉంటుందేమో, అది కూడా నాకు తెలియదు. 7వ అధ్యాయం 14వ వచనం. సుఖదినమునందు సుఖముగా ఉండము, ఆపద్దినమునందు యోచించుము, తాము చనిపోయిన తర్వాత జరుగుతారని నరులు తెలుసుకొనుకున్నట్లు దేవుడు సుఖదుఖములను జతమర్చి. కాబట్టి ఈ రోజున నువ్వు ఎంతకాలం బతుకుతావో తెలియకపోయినా ఇక చనిపోతున్నటువంటి స్టేజ్లో కూడా మనకేమేస్తుందండి? ఆలోచనలు వేస్తాయి, ఆకలి వేస్తుంది. ఏమండి, అన్ని రకాల పద్ధతులన్నీ కూడా మనము చనిపోబోయే ముందు కూడా ఆలోచన చేస్తూ ఉంటాం. ఆపద్దినాలు వస్తూ ఉన్నాయి. కాబట్టి గమనించుకో, దేవుడు చెప్తా ఉన్నాడు, నీ కాలము ముగిక ముందే. ఎందుకు చనిపోవాలి అంటే నువ్వు ఈ లోకంలో ఏమైపోతున్నావు? మునిగిపోతావు. నీ కాలం ముగియక ముందే మునిగిపోతావు. దేవుడిచ్చినటువంటి ఆయుష్కాలాన్ని బైబిల్లో నిర్గమాకాండంలో లేదా ఆదికాండంలో 120 సంవత్సరాలు సీలింగ్ అంటారు. దీన్ని సీలింగ్ పెట్టేశాడు దేవుడు మనుషులకి. అయితే మోషే కాలంకి వచ్చేసరికి అతను అంటాడు 90వ సంకీర్తనలో మనుషుల యొక్క ఆయుష్ గురించి మాట్లాడుతూ, ఏమండి 70 లేదంటే 80. ఇప్పుడు 120 సంవత్సరాలు కాస్త ఏమైపోయింది? 40 సంవత్సరాలు వెనక్కి వచ్చేసారు, తగ్గిపోయింది. మరి ఇప్పుడు ఆయు ప్రమాణం చూస్తే ఇండియాలో 60 ఏళ్ళేనట. అంటే ఎక్కువ మంది లెక్కది. ప్రియులారా, దేవుడు ఒక నిర్ణయాన్ని మన మీద ఉంచాడు. అయితే చనిపోతావు అని చెప్పిన హిజ్కియాకి బతిలాడుకున్నప్పుడు ఆయనే ఆయుష్ని పెంచాడు. కాబట్టి మన ఆయుష్ను తగ్గించేది ఆయనే, పెంచేది ఆయనే, నిలకడగా ఉంచేది కూడా ఆయనే. ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎలా చనిపోవాలో నిర్ణయించేది కూడా ప్రభువారే. మొన్న ఎవరో మా బంధువు గురించి మాట్లాడుతూ ఆమెంట మొన్నటిదాకా హైదరాబాద్లో ఉండి తన యొక్క ఇంటికి వచ్చింది. అంతా బాగానే ఉంది, కొడుకులు కూతుర్లు అందరూ మాట్లాడారు మధ్యరాత్రి వరకు కూడా. సరే, ఇక వాళ్ళు ఎవరికి వాళ్ళు డిస్పర్స్ అయ్యి ఇంటికి వెళ్ళిపోయారు. చక్కగా పడుకుంది ఈమె, తలుపు కూడా వేసుకుంది, మామూలుగానే పడుకుంది మంచం. సరే, తెల్లారిన తర్వాత ఎలా ఉన్నావమ్మా ఏంటని పలకరించారు.
నో రెస్పాన్స్, ఫోను తీయట్లేదు. సరే లెగవలేదేమని తర్వాత మళ్ళీ ఇంకొక గంట 2 గంటల తర్వాత చేస్తారు, మళ్ళా తీయట్లా. ఇంతసేపు పడుకోదే అమ్మ అని వాళ్ళు బయలుదేరి వస్తే లోపల గడి పెట్టే ఉంది, తలుపులు అయితే తీయట్లేదు. తీరా దాన్ని బలవంతం మీద దాన్ని ఓపెన్ చేశారు. చేస్తే పడుకున్నట్టే ఆమె మంచం మీదే ఆమె గదిలోనే చనిపోయింది. 84 ఏళ్ళు. దేవుని యొక్క ప్రేమ ఆలోచించేయండి. వాన రాకడ, ప్రాణం పోకడ ఎవరికి తెలియదు. కక్కొచ్చినా కళ్యాణం వచ్చినా ఏమవుతుందంట? ఆగదంట. అవి ఆగేగా. కాబట్టి దేవుని ప్రేమిస్తున్న ప్రియులారా, ఇక్కడ జరిగినదని మనం చూస్తే మొదట నోహ ఓడ మునగలేదు. రెండవది మరి దేవుని యొక్క ప్రేమలో పేతురు మునగలేదు. మోషే ఉన్న పెట్టె మునగలేదు. అలాగే ఇప్పుడు వేస్తూ ఉన్నటువంటి దోణె మునగలేదు. మరి ఎవరు మునిగిపోతారు చూద్దాం. నిర్గమాకాండం 15వ అధ్యాయం 4వ వచనం. నిర్గమాకాండం 15వ అధ్యాయం 4వ వచనం. చాలు 10వ వచనానికి రండి. ఏం జరిగింది? ఎవరు వీళ్ళు? ఇశ్రాయేలును చంపడానికి పొమ్మని చెప్పినటువంటి వాడే. మన ఇంట్లో పనిచేసేవాళ్ళు లేరు, మన దేశంలో పనిచేసేవాళ్ళు లేరు, వెట్టి చాకరీ చేసేవాళ్ళు లేరు. 24 లక్షల మంది కూలీలను ఎక్కడి నుంచి తెస్తాం? ఒకళ్ళ ఇద్దరా? ఎన్ని పనులు ఆగిపోయినాయో. పంటల పొలాలు ఆగిపోయాయి. గేదెలు కోయటం, మేకలు గొర్రెలు కోయటం, కొయ్యటం, ధాన్యాలు కూర్చటం, గేదెలు మేపటం అన్నీ ఆగిపోయాయి. ఇళ్లలో పనిచేసేవాళ్ళు ఆగిపోయారు. కట్టడాలు ఆగిపోయాయి. ఎక్కడ తెస్తాం ఇంతమందిని? అందుకని వాడికి మళ్ళీ ఏం పుట్టింది బుద్ధి? వాళ్ళ మళ్ళా తీసుకురావాలనుకొని బయలుదేరి. దేవుడి ఉద్దేశం ముందేముంది? ఎర్ర సముద్రం. ఎలా పోతారు వీళ్ళు అనుకున్నాడు. ప్రార్థన చేశారు మోసేవాళ్ళు. తెరవబడింది ఎర్ర సముద్రం, పాయలైంది. వీళ్ళు సగం దారి వచ్చేసారు, సగం దాటి వచ్చారు. ఇప్పుడు ఫరో రథాలు వచ్చాయి. అప్పుడు దేవుడు మళ్ళీ ఏం చేశాడంటే సముద్రానికి అవతల వైపున ఏం చేశాడు? అగ్నిని ఉంచి వాళ్ళు రానికుండా అడ్డుకున్నాడు. వీళ్ళు సగం దూరం వచ్చారు. ఇప్పుడు ఆ అగ్నిని తీసేసాడు దేవుడు. వాళ్ళు బయలుదేరి రావాలి, వీళ్ళేమో సముద్రం దాటి వెళ్ళిపోతారు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి వస్తారు? సముద్రం మధ్యలోకి వస్తారు. మళ్ళీ మోషే ఏమని ప్రార్థన చేశాడు? మూసేయమని ప్రార్థన చేశాడు. ఇప్పుడు ఎక్కడ పడిపోయారు వాళ్ళు? మధ్యలో పడిపోయి చచ్చిపోయారు. ఇందాక 4వ వచనం చదివాను చూడండి. ఎవరు మునిగిపోతారు? తన ప్రజల మీదకి అన్యాయంగా ఎదురు తిరిగిన వాళ్ళందరినీ కూడా దేవుడు ముంచేస్తాడు. అందుకనే దేవుడు వాక్యం మనకు చెప్తుంది, నీ ఎదురు ఏ ఆయుధము వర్ధిల్లదు. వాళ్ళు రథాల మీద ఏమండి మరి వాళ్ళందరూ కూడా గుర్రాల మీద వస్తూ ఉన్నారు. ఎవరు వస్తే ఏంటంటే దేవుడికి యుద్ధము యెహోవాదే. కీర్తనల గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనం. ఎవరు మునిగిపోతారు? 9వ కీర్తన 17వ చరణం. దుష్టులు ఎవరంట? దుష్టులు ఎక్కడికి వెళ్ళిపోతారంట? పాతాళంలోకి వెళ్తారు. ఎవరు వెళ్ళారు అలాగే బైబిల్లో? దాతాను, కోరహు, అభిరాముల యొక్క 250 కుటుంబాలు. ఒకటా రెండా? 250 కుటుంబాలు. దుష్టులు, ఎదురు తిరిగేవాళ్ళు, లెక్కలేనివాళ్ళు, లోబడినవాళ్ళు, ఏమండి ధిక్కారం చేసేవాళ్ళు ఏమైపోతారంటే
మునిగిపోతారు. కుటుంబం లోకంలో మునగకుండా ఉండాలంటే పిల్లరా ప్రార్థన అనేది అవసరం. అపోస్తుల కార్య గ్రంథంలో 10వ అధ్యాయం 1-2 వచనాల్లో కొర్నేలి కుటుంబం మునిగిపోకుండా తన కుటుంబం అందరితో కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 1-2 వచనాలు. మునిగిపోలేదా కుటుంబం? రక్షణ వచ్చింది, పరిశుద్ధాత్మ దిగి వచ్చింది వాళ్ళ మీదకి, వాక్యం విన్నారు, ఎంతో విశ్వాసంతో ఉన్నారు, నీతిమంతుడిగా ఉన్నాడు. దేవుడి యొక్క కార్యాలు చూశారు. మునిగిపోనియాడు దేవుడు. మునిగిపోతున్నావని నీకు అనిపిస్తూ ఉందా అంటే దేవుడి మీద విశ్వాసం నీకు తగ్గిందనమాట. ప్రార్థన తగ్గింది, వాక్యం తగ్గింది, విశ్వాసం తగ్గింది, ఒప్పుకోలు తగ్గింది, అన్నీ తగ్గిపోతూ ఉన్నాయి. యోబు గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం. యోబు 5:11. దుఃఖపడు వారిని క్షేమమునకు లేవ. మగనీడు నువ్వు నిజంగా దేవుడితో దుఃఖపడితే ఆయన నిన్నేం చేస్తాడు? లేవనెత్తుతాడు తప్ప మునిగిపోలేడు. వ్యభిచారం ద్వారా పట్టబడిన స్త్రీ వచ్చింది ప్రభువారి దగ్గర. ఆమె ఏం చేసిందండి? విస్తారంగా ప్రేమించింది. ఆ విస్తారమైన పాపాలన్నింటినీ క్షమించాడు దేవుడు. మునిగిపోలేదు ఆమె లోకంలో, వ్యభిచారంలో చనిపోలేదు, మారు మనసు పొందింది. దేవుడు చెప్పాడు, ఇక పాపం చేయబాకమ్మా. మారు మనసు పొందిన వాళ్ళంతా మునిగిపోరండి. వాళ్ళ గురించి కూడా గొప్పగా రాస్తాడు దేవుడు బైబిల్లో. నీ పేరు కూడా లిఖించబడాలి అంటే అంత గొప్పగా నువ్వు కూడా నీ పాపాన్ని ఒప్పుకుంటూ, లోబడుతూ, విధేయత చూపుతూ ఆయన పాదాలు పట్టుకున్నట్లయితే నువ్వు కూడా ఈ లోకంలో మునిగిపోకుండా దేవుడు కాపాడును. 71వ సంకీర్తన 20వ చరణం. 71వ సంకీర్తన 20వ చరణం. చూసారా? ఎన్నో కష్టాలు పడ్డా కూడా నువ్వు మమ్మల్ని ఏం చేస్తావు? బతికిస్తావు, లేవనెత్తుతావు. మమ్మల్ని లేవనెత్తే దేవుడు నువ్వు. మేము తప్పు చేసాం, ఒప్పుకుంటున్నాం. పిల్లడు తప్పాడు, మళ్ళా రాసి పాస్ అవ్వాలి. నేను ఇంకేం చదువుతానులేడు, వాడికి సర్టిఫికెట్ ఉండదు. అలాగే మనం కూడా ప్రభులోకి వచ్చిన తర్వాత ఏదో కొన్ని విషయాలు పడిపోయి ఉండొచ్చు. మళ్ళీ ఆయన ఏం చేస్తాడంటే లేవనెత్తువాడు. 113వ సంకీర్తన 8వ చరణం. 113వ సంకీర్తన 8వ చరణం. ఏం చేస్తాడంట? దరిద్రులను సైతం కూడా లేవనెత్తాడు. ఇప్పుడు మోషే ఎక్కడున్నాడు? గొర్రెలు కాసుకున్నాడు, లేవనెత్తాడా? దావీదు ఎక్కడున్నాడు? గొర్రెలు కాసుకున్నాడు, లేవనెత్తాడా? అలాగే సౌలు ఎక్కడున్నాడు? గాడిదలు కాసేవాడు, లేవనెత్తాడా? పౌలు ఎక్కడున్నాడు? గుడారాలు కొట్టుకుంటూ బతికేవాడు, లేవనెత్తాడా? నిజంగా అతను గుడారాలే కొట్టుకుంటూ ఉన్నట్లయితే మరి పౌలుని మనం జ్ఞాపకం చేసుకునేవాళ్ళమా? లేదు. అతను పాపాన్ని ఒప్పుకున్నప్పుడు దేవుడు లేవనెత్తాడు. 145వ కీర్తన 14వ చరణం. 14వ చరణం. పేతురు ఏమైపోతున్నాడు? పడిపోతున్నాడు. కానీ దేవుడు ఏం చేశాడు? ఉద్ధరించి లేపాడు. దేవుడి యొక్క ఉద్దేశాలండి, ఆయన యందు నమ్మకం ఉంచిన వారిని పడిపోకుండా కాపాడుతాడు, నిలబెడతాడు, బలపరుస్తాడు, స్థిరపరుస్తాడు, ఆత్మీయంగా హత్తుకుంటాడు, ముద్దు పెడతాడు, ఆయన కౌగిలించుకుంటాడు. 146వ సంకీర్తన 8వ చరణం.
కుంగిపోయిన వారు అందరినీ లేవనెత్తండి. మునిగిపోకుండా చేయాలి అంటే లేవనెత్తబడాలి. 147 కీర్తన 6వ చరణం. ఎవరిని? దీనులుగా ఆయన పాదాలు పట్టుకుంటే ఆయన క్షేమం ఇచ్చి బలపరిచేవాడు. 103వ కీర్తన 20వ చరణం. 103వ కీర్తన 20వ చరణం. ఏం చేయాలి? దేవుణ్ణి ఎప్పుడు కూడా మనం సన్నుతిస్తూ ఉండాలి, ప్రేమిస్తూ ఉండాలి, స్తుతిస్తూ ఉండాలి. అప్పుడు నిన్ను దేవుడు లేవనెత్తాడు. హన్నా ప్రార్థన, ఆమెకున్నటువంటి ఆ బాధనంతా కూడా తొలగించిన దేవుడు. రూతు ప్రార్థన, ఎస్తేరు ప్రార్థన, ప్రియులరా యెహోషాపాతు ప్రార్థన, మిస్పాలో ఇశ్రాయేలు ప్రార్థన. ప్రియులరా ఎక్కడ దేవుని పాదాలు పట్టుకున్నామో, లోబడ్డామో అక్కడ వారందరినీ లేవనెత్తాడు. నిన్ను నన్ను కూడా తప్పనిసరిగా లేవనెత్తాడు. పాపలోకంలో మునిగిపోకుండా మనల్ని లేవనెత్తుతాడు. ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం 4వ వచనం. ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం 4వ వచనం. మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఉండవలెను. ఏం చేయాలి? నీవు నడవవల్లని నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన మార్గములో నుండి నిన్ను తొలగించినట్లు ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించి దాస్య గృహంలో నుండి మిమ్మల్ని విడిపించిన నీ దేవుడైన యెహోవా మీద తిరుగుబాటు చేయుటకు మిమ్మల్ని ప్రేరేపించిన కనుక. ఒకసారి ఈ మాటలో ఏంటంటే దేవుడు నిన్ను పిలుచుకొని బయటికి తెచ్చాడు కాబట్టి నువ్వు ఇంక దేవుడిని హత్తుకొని ఉంటాను నేర్చుకోవాలి. పేదవాళ్ళు పిల్లలు, నేను ఇక్కడ ఎందుకు పుట్టాను, ఈ ఊర్లో ఎందుకు పుట్టాను, ఈ స్లమ్లో ఎందుకు పుట్టాను, ఈ తక్కువ క్యాస్ట్లో ఎందుకు పుట్టాను, ఇలాగా చదువు లేని వాళ్ళతో ఎందుకు పుట్టాను అని అనుకోకూడదు. ఎంతోమంది బీద పిల్లలు అమ్మానాలు చదువు లేకపోయినా కూలి పని చేసుకుంటున్నా వాళ్ళందరూ కూడా గొప్ప గొప్ప ఉద్యోగాల్లో ఉన్నారనేది వాస్తవం. ప్రభు మీద నమ్మకం పెట్టుకో, దేవుడి కార్యాలు చూస్తావు. 2 దినవృత్తాంతాలు గ్రంథం 30వ అధ్యాయం, జాగ్రత్తగా చూడండి వాక్యం. 30వ అధ్యాయం 8వ వచనం. 2 దినవృత్తాంతాలు 30వ అధ్యాయం 8వ వచనం. 2 దినవృత్తాంతాల గ్రంథం 2 దినవృత్తాంతాల గ్రంథం 30వ అధ్యాయం 8వ వచనం. అది నువ్వు మునిగిపోకుండా, ఆయన యొక్క కోపానికి నువ్వు బలి కాకుండా ఉండాలంటే నువ్వు దేవుణ్ణి ప్రేమించాలి. చాలామంది ప్రేమించకుండానే మునిగిపోతూ ఉన్నారు. తక్కువ వయసులోనే అనేక మంది రోగాలతో, కష్టాలతో, మరి మేలులు జరగకుండా, అభివృద్ధి లేకుండా పడిపోతున్న వారు ఎంతోమంది కనపడుతున్నారు. ఈ మధ్య మాకు తెలిసినటువంటి ఒక టీచర్ గారి యొక్క కుమార్తె మరి ఎలాగైనా కష్టపడి పాపం చదివి ఆ యొక్క ఇంటర్వ్యూలో 75% తెచ్చుకుంది. ప్రియులారా ఆ అమ్మాయికి ఇప్పుడు ఉద్యోగం వచ్చింది. ఆ తల్లి భర్త లేడు, కానీ పిల్లల్ని 2 ఆడపిల్లలే జాగ్రత్తగా పెంచింది. పెద్దమ్మాయి హైదరాబాద్లో ఉద్యోగం చేస్తూ ఉంది, 2వ అమ్మాయి టీచర్ ఉద్యోగం వచ్చింది. చిన్నపిల్లలే, వయసు 30 ఏళ్ళు లేవు. పిల్లరా 25 ఏళ్ళు కూడా లేవు వాళ్ళకి. 2 సెటిల్ అయ్యారు. దేవుని యొక్క ప్రేమ. అపోస్తలుల కార్యగ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం. అపోస్తలుల కార్యగ్రంథం 6వ అధ్యాయం, జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా చదవండి. 7వ వచనం.
ఏం జరుగుతుంది? ప్రార్థన ఎవరి మీద ఇది మనం చేస్తాం? 8వ వచనం కూడా చూడండి. స్టెఫను కృపతోనూ బలముతోనూ నిండిన వాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక్రియలను చేయుచుండెను. దేవుడికి భయపడ్డాడు కాబట్టే భయపడకుండా సువార్త చేస్తూ ఉన్నాడు. హతసాక్షి అయ్యాడు. మొట్టమొదటి హతసాక్షిగా అతన్ని చెప్పచ్చు, యోహాన్ని కూడా చెప్పచ్చు. ఇలా ఆలోచించి హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం, 2వ అధ్యాయం 15వ వచనం. హెబ్రీ పత్రిక. కాబట్టి ఆ పిల్లల రక్త మాంసములు కలవాలైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము కలవాలని, అనగా అపవాదిని మరణం ద్వారా నశింప చెవిటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యములకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములు. కాబట్టి మనల్ని సాతాను ఒడిలో పడకుండా, పాపపు ఒడిలో పడకుండా, దేవునికి వ్యతిరేకమైన స్థితిలోకి వెళ్లకుండా ఆయన నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చి రక్తాన్ని కార్చాడు. ఎందుకంటే ఆయన మనల్ని కొనుక్కున్నాడు. ఆ రక్తం మనలో ఉంది. ప్రతి నెల నువ్వు బలారాం తీసుకుంటున్నావు. రక్తం నీలో ఉందా? పాపం చేయకూడదని చెప్పట్లేదా? అది అబద్ధం ఆడకూడదని చెప్పట్లేదా? మోసం చేయకూడదని చెప్పట్లేదా? బూతులు మాట్లాడకూడదని చెప్పట్లేదా? వ్యతిరేకంగా ఉండకూడదని చెప్పట్లేదా? మరి ఎందుకు ఆ రక్తం నీలో పనిచేయట్లేదు అనమాట? ఆ యేసు రక్తం నీలో పనిచేయకపోతే నీలో అన్ని దుర్బుద్ధులు ఏర్పడతాయి, పాపం ఏర్పడుతుంది, చెయ్యాలనే కోరికలు వస్తాయి. అయితే ప్రార్థన చేయి, అవన్నీ తొలగిపోతాయి. తప్పు చేయాలని అనిపించినప్పుడు ప్రార్థన చేయి, మొరపెట్టు. 11వ అధ్యాయం 8వ వచనం హెబ్రీ పత్రిక 11:8. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనైన అబ్రహాము విశ్వాసులకు తండ్రి ఎట్లా అయ్యాడంటే పిలవబడినప్పుడు అతను లోబడ్డాడు. మరి నిన్ను కూడా పిలిచారు కదా, బాప్తిసం తీసుకున్నావు కదా, మరి లోబడవా? లోబడకపోతే మునిగిపోతావు. లోబడితే పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూసిన అబ్రహాము వలె మనం కూడా ఉంటాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. దేవుని యొక్క కాబట్టి ఏం చేయాలి? మనం మునిగిపోకుండా ఉండాలంటే దేవుడికి లోబడాలి. పాపంలో మునిగిపోకుండా ఉండాలంటే యోసేపు దేవుడి మీద ఆధారపడ్డాడు. స్టెఫను దేవుడి మీద ఆధారపడ్డాడు. పౌలు దేవుడి మీద ఆధారపడ్డాడు. దావీదు దేవుడి మీద ఆధారపడ్డాడు. ఎంతోమంది ఉన్నారు దేవుడి మీద ఆధారపడిన వాళ్ళు. మరి నీ జీవితంలో నువ్వు ఈ లోకంలో మునిగిపోకుండా లేవనెత్తబడాలి, రక్షించబడాలి, కృపచూపబడాలి అని అంటే తప్పనిసరిగా నువ్వు లోబడితే నిన్ను కూడా దేవుడు కాపాడి దీవించి అద్భుతములు చేయును గాక. మోకరించండి, ప్రార్థన చేసి